అమృతలత జీవన సాఫల్య పురస్కారం అందుకోబోతున్న కోసూరి ఉమాభారతి గారి పరిచయం జ్యోతి వలబోజు గారు చేస్తారు. వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పరిచయం రాసింది నండూరి సుందరి నాగమణి గారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కోసూరి ఉమాభారతి గారిని సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుతూ వారి సత్కార సమయంలో వారి కుటుంబ సభ్యులు ఉషా గారు, మోహన్ గారు, వైజయంతి గారు వచ్చి ఉన్నారు. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా థర్డ్ ఫోటోకి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. సత్యానంద్ గారు, అలాగే రచయిత్రుల్లో కొందరున్నారు. మణి వడ్లమాని గారు, నళిని ఎర్ర గారు, వారిని కూడా వేదిక మీదకి నెక్స్ట్ ఫోటో సమయానికి ముందుగా పరిచయం చేస్తారు జ్యోతి వలబోజు. సభకు నమస్కారం అండి. శాస్త్రీయ నృత్యం ఉమాభారతి చిన్నతనం నుండి నాట్యం పట్ల అమితమైన ప్రేమ, ఇష్టం ఉండి దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు గొప్ప గురువుల శిక్షణ లభిస్తే నాట్యకళలో రాణిస్తూ ఖండాంతర కీర్తిని గడిస్తారనడానికి నిదర్శనంగా కోసూరి ఉమాభారతి గారిని చెప్పుకోవాలి. 14వ ఏట అఖిల భారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది కూచిపూడి రంగప్రవేశం గావించారు ఆమె. తన 20 సంవత్సరాల వయసులోనే విదేశీ పర్యటనలు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొంది ఎనలేని కీర్తిని ఆర్జించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా 1977లో ప్రపంచ సాంస్కృతిక సభలకు ఆహ్వానింపబడ్డారు. సుడిగుండాలు చిత్రంలో బాలనటిగా బంగారు నంది అవార్డును అందుకున్నారు. చిల్లర దేవులు చిత్రంలో మహానటి సావిత్రి కూతురుగా కథానాయికగా ఉమాభారతి గారు నటించారు. యమ్మగోళ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ గారి సరసన ఊర్వశిగా నర్తించారు. సింగపూర్ నేషనల్ టీవీకి నర్తకి డాక్యుమెంటరీ, జోహనాస్బర్గ్ టీవీకి ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ డాన్సర్ అనే డాక్యుమెంటరీ తీశారు ఆమె. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూచిపూడి నృత్యరుతి డాక్యుమెంటరీని, నృత్య శిక్షణకు ఈ జగమే నాట్యమయం, రాగం తానం పల్లవి, భారతీయ నృత్య రీతులు వీడియోలు నిర్మించారు. ఈమె రచించి నిర్వహించిన నృత్య నాటికలు అమెరికాలోని తానా, ఆటావారి ఉత్తమ ప్రదర్శన అవార్డులను, సృజనాత్మక గుర్తింపును పొందాయి. వేదిక నవలని, నాట్య భారతీయం వ్యాస సంపుటిని, ఎగిరే పావురమ సాంఘిక నవలని, విదేశీ కోడలు, సరికొత్త వేకువ పేరిట కథా సంపుటలను, నాట్యభారతి ఉమాభారతి కథలు పేరిట ఇటీవలనే కథా సంపుటిని వెలువరించారు. నాట్యభారతి, యువ నర్తకి, నృత్య కోవిద, అభినయ భారతి వంటి బిరుదులు పొందిన ఈమె ప్రతిష్టాత్మక రాజ్యలక్ష్మి అవార్డు, వంశీ వారి ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి పురస్కారం, మిలీనియం వంశీ బరికిలి అవార్డు, తానావారి తెలుగు తేజం అవార్డు లాంటి పలు విశిష్ట అవార్డులను పొందారు. శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ సంస్థ స్థాపించి సాహిత్య సేవ చేస్తూ పశు సంరక్షణ, ఇతర సంక్షేమ కార్యక్రమాలను విరివిగా కొనసాగిస్తున్న ఉమాభారతి గారు నేడు శాస్త్రీయ నృత్యం విభాగంలో అమృతలత జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న తరుణంలో శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. ఉమాభారతి గారికి అంగబలం అర్ధబలం రెండు మెండు అని మనకిప్పుడు తెలుస్తూ ఉంది.
చాలా మంది వచ్చారు. ధన్యవాదాలమ్మా, అభినందనలు కూడా. ఈనాడు నాట్య విభాగం కింద జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న కోసూరి ఉమాభారతి గారు వారి స్పందన తెలియజేస్తారు. అమృతలత గారి అపూర్వ అవార్డులు పురస్కారాల సభ ఇది. ఈ సభని ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక శ్లోకం గుర్తుకొచ్చింది. సభా కల్పతరుర్భాతే వేద శాఖోపశోభితః శాస్త్రపుష్ప సమాకీర్ణం విద్వత్ భ్రమర సంయుతః. అటువంటి మేటి సభ ఇది. ఆ శ్లోకానికి అర్థం మీ అందరికీ తెలుస్తుందండి, మీరందరూ రచయితలు, జ్ఞానులు, విజ్ఞానులు. అటువంటి ఈ సభలో శాస్త్రీయ నృత్యానికి జీవన సాఫల్య పురస్కారం అందుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది, ఎంతో గర్వంగానూ ఉంది. 10,000 మైళ్ళ దూరంలో ఉన్న నన్ను కళారంగంలో నేను చేస్తున్న కృషిని, నేను చేస్తున్న సేవలని, నా ఉనికిని ఆవిడ గుర్తించి ఆప్యాయంగా పలకరించి ఆత్మీయంగా ఆహ్వానించి మరి ఈరోజు ఇటువంటి గౌరవాన్ని, ఈ పురస్కారాన్ని, అవార్డుని అందించినందుకు అమృతలత గారికి, అలాగే ఈ అవార్డు ప్రదాత హిమా గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలా ఎన్నో వివిధ రంగాలలో విశిష్ట వ్యక్తులను, ప్రముఖులను గుర్తించి సత్కరించుకోవాలి అని అనుకోవటమే ఒక అపురూపమైన ఆలోచన. అందుకు వారిని నేను అభినందిస్తున్నాను. పోతే ఈ కళల పట్ల నాకున్న ఆసక్తిని గుర్తించి నాకు చేయూతనిచ్చి నన్ను ప్రోత్సహించి జీవన సాఫల్య పురస్కారం వరకు అందుకునే వరకు వచ్చానంటే అది కేవలం నా తల్లిదండ్రులు శారద గారు, సత్యనారాయణ గారు. వారు నాకు ఇచ్చిన బలం, వారిచ్చిన చేయూత. వారిని కూడా ఈరోజు తలుచుకుంటాను, వాళ్ళకి ప్రణామాలు చేసుకుంటూ మరి మీ అందరి సమక్షంలో ఇలా నిల్చొని ఇక్కడ ఈ అవకాశానికి, తర్వాత ఈ అవార్డుకి కూడా నేను అమృత గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే నాకు ఒక మన మిగతా వారు మాట్లాడినట్లుగా అమృత గారి గురించి ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. ఈ జన్మలో మరి చేయగలుగుతానో లేదో కానీ నాకు ఎప్పుడు ఒకటి అయిన తర్వాత ఇంకోటి చెయ్యాలనే ఆశ ఎప్పుడు నాకు ఉంటుంది, ఆల్వేస్. ఎందుకంటే అలా ఉంటేనే బతికుంటాము, పచ్చగా ఉంటామని నేను నమ్ముతాను. కనీసం ఏమో ఈ జన్మలో సరిపోతుందో లేదో తెలియదు కానీ నెక్స్ట్ జన్మలో అయినా అమృతలత గారిలాగా ఒక వెరీ బిగ్ ఎడ్యుకేషనలిస్ట్ అవ్వాలని, ఇలా అందరినీ గుర్తించి, ఇలా సన్మానించుకొని, ఇలా సత్కరించుకోవాలని, అలా ఒక కల్పతరువులాగా నేను కూడా ఉండాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలండి. మీ కోరిక తప్పక తీరుతుంది మేడం. ఎందుకంటే ఒక కొండ మీద ఒక గుడి ఉందట, ఆ గుడికి వెళ్ళి ఏది కోరుకుంటే అది వస్తుందట. కాకపోతే ఏది కోరుకున్నా మన కోసం కోరుకోవద్దనమాట. ఒక అందమైన అమ్మాయి వెళ్ళి ఆ గుళ్ళో దేవునికి దండం పెట్టి మా అమ్మా నాన్నలకు ఒక మంచి అల్లుడినివ్వు అని కోరుకుందట. కాబట్టి అది నెరవేరింది.